వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. అందరికీ వెరీ గుడ్ న్యూస్. తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ కానుంది. ఆల్రెడీ వెబ్సైట్ మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ ఫార్మసీ 2025 ఎంపీసీ స్ట్రీమ్ అండ్ బైపీసీ స్ట్రీమ్ అని ఇవ్వడం జరిగింది. ఈవెన్ దానికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా నిన్న ఈవినింగ్ జేఎన్‌యూ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణకు సంబంధించిన 2 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకు క్లియరెన్స్ అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ 2 విషయాలు మనకు ఇంకా క్లారిటీ రాలేదు. ఒకటి వచ్చేసి ఫీ పర్టికులర్స్ మోస్ట్లీ 2024కి సంబంధించిన ఫీ ఎంతైతే ఉందో అంతే ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి కొన్ని కాలేజెస్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక 10 కాలేజెస్కి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఏఐసిటి నుంచి రాలేదు. సో ఈ కాలేజెస్ డీటెయిల్స్ ఏంటి, వీటి పరిస్థితి ఏంటి అనే దానిపైన క్లారిటీ. మూడోది వచ్చి ఇన్ కేస్ ఆఫ్ కొత్త కాలేజెస్ అండ్ లేదా ఈ ఫీని రివైజ్ చేసి మధ్యలో ఇన్ కేస్ ఏమన్నా ఫీ పెంచితే దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో అనేది మొత్తానికి ఈరోజు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. సాయంత్రం 4 o'clockకి నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీకు క్లియర్గా నేను ప్రతి ఒక్క డేట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు డేట్ అని పర్టికులర్గా అంటున్నానంటే వీటి డేట్స్ అన్నీ కూడా చాలా లాస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే డేట్స్ అన్నీ కూడా మనం ఆ డేట్ లోపల కానీ ఇన్ కేస్ మనం చేయాల్సిన యాక్టివిటీ ఏదైనా సరే చేయకపోతే మనం సీటుని కోల్పోయినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలి డేట్స్. రెండోది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. 1.7 lakh ఆల్మోస్ట్ 1.7 ప్లస్ ఒక 1 lakh మొత్తం ఒక 2.5 lakh మెంబర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా మనకు ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి కౌన్సిలింగ్లో మనకు సర్వర్స్ పైన లోడ్ పడతాయి. తర్వాత చాలామంది ముందుగా వచ్చి బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఎక్కడ మనం తొందరపడాలి, ఎక్కడ లేట్గా చేయాలి, రోజులో ఏ టైమింగ్లో చేస్తే మనకు సర్వర్ పైన లోడ్ ఉండదు. సో ఇవన్నీ కూడా నేను మీకు ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇస్తూ పోతూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ఫైన్. ఇప్పుడు చాలామంది డౌట్స్ ఏంటంటే 2024 ఫీజులు ఎక్కడి నుంచి వస్తాయి మనకు అని చెప్పి. ఈ 2024 ఫీజుకి సంబంధించి మనబడిలో మాక్ కౌన్సిలింగ్ అని ఉంది. మనబడిలో తెలంగాణ మాక్ కౌన్సిలింగ్ అని. సో దాన్ని ఓపెన్ చేస్తే మీకు దాంట్లో ప్రతి ఒక్క కాలేజ్, ఏ కాలేజ్ అయితే మీ ర్యాంక్ వస్తుందని తెలుస్తుందో 2024కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. అలాగే 2025కి ఎక్స్పెక్టెడ్ ఒకవేళ పెంచితే ఎంత ఉండొచ్చు అనేది కూడా ఉన్నాయి. ఒకసారి ఆ రెండింటిని అయితే చెక్ చేయండి. మరి కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలంటే జాగ్రత్తగా అందరూ నోట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, మీకు కాలేజెస్ ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయో తెలిసి ఉండాలి. ఉదాహరణకి మనకు హైదరాబాద్ అండ్ మేడ్చల్లో అన్నిటికన్నా ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. మేడ్చల్లోనే మెయిన్ కాలేజెస్ అన్నీ కూడా మేడ్చల్లో ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్లో ఉన్నాయి. దెన్ కొన్ని కాలేజెస్, టాప్ కాలేజెస్ రంగారెడ్డిలో కూడా ఉన్నాయి. ఈ 3 డిస్ట్రిక్ట్స్లోనే టోటల్ కాలేజెస్ అన్నీ వచ్చేసాయి, టాప్ ప్రయారిటీ కాలేజెస్ అన్ని. ఇవి మీకు తెలిసి ఉండాలి. దీంతో పాటు కాలేజీకి సంబంధించిన కాలేజ్ కోడ్ తెలిసి ఉండాలి. సో కాలేజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాలేజ్ కోడ్ మీకు రేపు కౌన్సిలింగ్లో కూడా ఓన్లీ కాలేజ్ కోడే కనబడుతుంది కానీ కాలేజ్ నేమ్ కనబడదు. సో ఇది ఈ రకంగానే ఉంటుంది కౌన్సిలింగ్ స్క్రీన్. ఒకసారి చూడండి, ఇది నేను మనబడిలో సిమ్యులేటర్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఓపెన్ చేసి చూసాను, ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఏ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు. సో సేమ్ ఇదే రకంగా మీకు కాలేజీకి సంబంధించిన కాలేజెస్ ఇవి ఉంటాయి. సో అయితే ఇక్కడ మీకు ఏమైనా ఉంది, ఇక్కడ ఓన్లీ జస్ట్ కోడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కోడ్ ఉంటుంది, ఇక్కడేమో కోర్స్ కోడ్ ఉంటుంది. సో మీకు సిమ్యులేటర్లో ఏమవుతుందంటే దీనిపైన క్లిక్ చేస్తే ఇది ఏం కోడ్ అనేది మనకు తెలిసిపోద్ది. అలాగే కాలేజ్ పైన క్లిక్ చేస్తే ఈ కాలేజ్ నేమ్ తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ కాలేజ్ నేమ్ తెలిసిపోతుంది, ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ పలానా గట్కేసి. ఇది సిమ్యులేటర్ కాబట్టి సో దీంట్లో తెలుస్తుంది. అదే మీరు రియల్ టైంలో చూస్తే ఇవి తెలియదు. కాబట్టి మీకు ఈ కాలేజ్ కోడ్స్, కాలేజ్ నేమ్స్ ప్లస్ కోర్స్ కోడ్స్, కోర్స్ నేమ్స్ అవి ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయో తెలియాలి. అండ్ ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఏఈసి అంటే సివిల్ మెకానికల్ అండ్ అలైడ్ కోర్సెస్. ఆ తర్వాత కిందకు వస్తే మళ్ళీ మీరు స్క్రాలింగ్ చేస్తే సిఆర్సి కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ అంటే ఇవన్నీ కంప్యూటర్ సంబంధించింది. సో ఇప్పుడు కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్లో మనకు కావాల్సిన కంప్యూటర్ కోర్సెస్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి పెట్టేస్తాం. అలా కాకుండా కొన్ని కోర్సెస్ వేరే వాటిలో ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అండ్ ఐటీ అని ఇంకోటి ఉంటుంది కేటగిరీ. ఈ కేటగిరీస్ అంటే నేను చెప్పేవి కాదు, మీరు మెయిన్ ఏదైతే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే అక్కడ కేటగిరీలు కనబడతాయి. ఆ కేటగిరీలో ఈ కోర్సులు ఉంటాయి, వాటిలో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్, తర్వాత కోర్స్ కోడ్ ఇంపార్టెంట్, ఆ తర్వాత కేటగిరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నోట్ చేసుకొని మీకు ఏవైతే కాలేజెస్ కావాలో, వేట్లో అయితే సీట్ కావాలో ఫస్ట్ సీట్కి ప్రయారిటీ ఇవ్వండి. మీకు సిఎస్సి కావాలంటే సిఎస్సికి ప్రయారిటీ ఇచ్చి దీని ద్వారా కాలేజెస్ ఏవైతే కావాలో ఆ కాలేజెస్ 1, 2, 3, 4 రాసుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే గ్రూప్ సిఎస్ఎం కావాలంటే సిఎస్ఎం అని పెట్టుకొని సిఎస్ఎంకి 1, 2, 3, 4 కాలేజెస్ రాసుకోండి. ఇట్లా మీరు ఆర్డర్ పెట్టుకుంటే వెళ్ళి ఒక పెద్ద లిస్ట్ అయితే రెడీ చేసుకోండి. దెన్ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్, సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. దెన్ ఫీజు ఇంపార్టెంట్, ఫీజు కట్టాలి కాబట్టి ఫీజు రెడీగా ఉంచుకోండి. ఆల్మోస్ట్ 1 lakh rupees ఆఫ్ ఫీజు విత్ ఇన్ 2 months మనం కట్టాల్సి ఉంటుంది. కాబట్టి
ఈ 1 lakh రెడీ చేసుకోండి. ఈ మూడింటిని రెడీ చేసుకొని మీరు పెట్టుకొని ఉండండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా మీకు 2 నుంచి 3 వీడియోస్ వస్తూనే ఉంటాయి, గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు మధ్యలో ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. అన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయినా కూడా దానికి సంబంధించిన వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఒకసారి ఈ సిమ్యులేటర్ అయితే ట్రై చేయండి, మనబడిలో ఉంది, చాలా హెల్ప్ అవుద్ది. ఇప్పుడు నేను ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ గెట్ ఏఐ హెల్ప్ అని చెప్పేసి నేను దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏఐ హెల్ప్ అనేది ఇక్కడ క్లియర్గా ఇస్తుంది. చూడండి ఎట్లా వస్తుందో రిపోర్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ కాలేజ్ 14 ఆప్షన్స్ ఇచ్చా. అదేమని చెప్తుంది ఇక్కడ నాకు, నువ్వు మిస్డ్ టాప్ 10లో నువ్వు 6 కాలేజెస్ మిస్ చేసావు, తర్వాత టాప్ 20లో నువ్వు 10 కాలేజెస్ మిస్ చేసావు, దెన్ టాప్ 30లో నువ్వు 10 కాలేజీలు మిస్ చేసావు, దెన్ టాప్ కోర్సెస్ 2 కోర్సెస్ మిస్ చేసావు, తర్వాత టాప్ కాలేజ్ అండ్ కోర్స్ కాంబినేషన్లో 65 మిస్ చేసావు, తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చిన నా ర్యాంక్ 25,000 అని పెట్టాను ఇక్కడ. కాబట్టి 25,000కి సంబంధించి 250 ఆప్షన్లు పెట్టాలి, నువ్వు చాలా తక్కువ పెట్టావు అని చెప్పేసి ఇది ఏఐ మొత్తం హెల్ప్ చేస్తుంది. చాలా బెస్ట్ టూల్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ట్రై చేయండి మీరు. తర్వాత దీంతో పాటు మీకు ఫ్రీగా మీ ర్యాంకు బట్టి ఏ కాలేజీలో పెట్టాలి, ఏ కోర్స్ పెట్టాలనే ఫీచర్ కూడా దీంట్లో ఈ రోజు రేపట్లో రిలీజ్ అవుతుంది. సో ఉపయోగిస్తుండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.